ఈ విషయం జయంతికి కూడా తెలియకూడదు అనుకున్నాను. కానీ మీ అనుమానం జయంతి మీదకి వాళ్ళమ్మ మీదకి వెళ్ళేసరికి ఎవరినైతే కాపాడాలని ఇవన్నీ చేశానో వాళ్లే వేరే విధంగా ఆపదలో పడుతుంటే చూసి నేను సరెండర్ అవటం బెటర్ అని వచ్చాను. ఒక కాఫీ. నేనే హత్య చేశానని కన్ఫెస్ చేశాడు సార్. నాకు డౌట్ వచ్చింది, కానీ వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ నాట్ షూర్ సార్. కార్తికేయ, ఇప్పుడు జయంతి వాళ్ళ ఇంటికి నువ్వు క్వశ్చన్ చేయడానికి వెళ్తున్నావు కదా? ఎస్ సార్. వాళ్ళని టఫ్గా డీల్ చేయొద్దు, గో లిటిల్ ఈజీ అవుతాయి. జగన్ మురళి సార్, మీరిద్దరు ప్రభాకర్ ఇంటికి వెళ్ళండి. మిగతా వాళ్ళు నాతో రండి. సార్ ఓకే సార్. మీకు ప్రభాకర్కి ఏంటి సంబంధం? అర్థం కాలేదు. ప్రభాకర్ సరెండర్ అయ్యాడు, మీరిద్దరు లవర్స్ అని చెప్పాడు. మీకోసమే వంశీని హత్య చేశానని కన్ఫెస్ చేశాడు. నేను అతను లవర్స్? నేను అతనితో ప్రాపర్గా మాట్లాడింది కూడా లేదు సార్. డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు, క్యాజువల్గా నవ్వి వెళ్ళిపోతాడు. అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు సార్. అంత మాత్రమే కాదు, అతని ల్యాండ్ లైన్ నుండి మీకు అప్పుడప్పుడు ఫోన్ చేశానని చెప్పాడు. చెక్ చేసి చూస్తే ఆ నంబర్ నుండి రెగ్యులర్గా మీకు కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు సార్. రెగ్యులర్గా కాల్స్ వస్తాయి. లేపి హలో అంటే ఎవరూ సమాధానం చెప్పరు. ఫోన్ పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఒక్కోసారి రిసీవర్ తీసి పక్కన పెట్టేసేదాన్ని. మాకే ఎన్నో సమస్యలున్నాయి. అందుకే నేను ఈ ఫోన్ విషయం పెద్ద చేయదలుచుకోలేదు. ఇంతవరకు ఎవరితో నేను ఈ విషయం చెప్పలేదు. వెయిట్, ప్రభాకర్కు మీకు ఏ సంబంధం లేదని చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ ఎవరు చేశారో తెలియదని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు వంశీకు ఉన్న ప్రాబ్లం ప్రభాకర్కి ఎలా తెలుసా? అదే మాకు అర్థం కాలేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్, ఆ అమ్మాయి తనకి అతనికి ఏ సంబంధం లేదని చెప్పింది కదా సార్? అవును. కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు, అన్ని బ్లాంక్ కాల్సే వస్తాయని కూడా చెప్పింది కదా సార్? అవును. హౌ డు యు నో? ఒక్క నిమిషం, మీరే వచ్చి చూడండి. ఏంటది? సార్, మీరు ఆ ఇంట్లో మాట్లాడింది ఇక్కడ నేను వింటున్నాను సార్. అవునా? అవును సార్. సార్, సార్ నేను ఇప్పుడు కరెక్ట్గా హాల్లో ఉన్నాను సార్. హాల్లో నుంచి నడుచుకుంటూ వాళ్ళ టీవీ రూమ్లోకి వెళ్తున్నాను సార్. టీవీ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చాను సార్. ఇప్పుడు బెడ్రూమ్ సెంటర్లో ఉన్నాను సార్. బెడ్రూమ్ నుండి మళ్ళీ హాల్లోకి వస్తున్నాను సార్. కిచెన్లోకి వెళ్తున్నాను సార్. ఇప్పుడు నేను కిచెన్లో ఉన్నాను సార్. అతను పెద్ద సైకోలా ఉన్నాడు సార్. ఆయన వాళ్ళింట్లో మైక్ ఎలా పెట్టాడు సార్? వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని నీకు చెప్పాడని నువ్వు నాకు చెప్పినప్పుడు అలాంటి పాసిబిలిటీస్ ఉండదని నాకు అనిపించింది. ఆ అమ్మాయి కూడా నీకు కన్ఫర్మ్ చేసిందా మీరిద్దరు లవర్స్ అని? ఇందులో కన్ఫర్మ్ చేసేదే ఉంది. అఫ్ కోర్స్ మేము లవర్సే. ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ ఈ సస్పెన్స్ నచ్చట్లేదు. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం అని నాకు బాగా తెలుసు. కానీ మన ఇద్దరం దీని గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇక నేను నీకు చెప్పకుండా అస్సలు ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. తను దానికి రిప్లై ఏమి ఇవ్వలేదు. కానీ దాని తర్వాత తను చాలా క్లోజ్ అయిపోయాం. తనకి నా మీద ఫుల్గా నమ్మకం కుదిరాక
వంశీ గురించి నాతో చెప్పడం మొదలెట్టింది. తను పడుతున్న బాధ నా మైండ్లో అలా ఉండిపోయింది. నేను తన గురించి ఎంత బాధపడుతున్నానో నేను చెప్పకుండానే తను తెలుసుకుంది. అంతగా నేను తనకి నచ్చాననుకుంటా. నా మనసులో ఏముందో నీకు తెలుసా? ఐ లవ్ యూ. తనందరిలాగా మామూలు అమ్మాయి కాదు. అలాంటి అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందంటే నన్ను ఎంత లవ్ చేస్తుండాలి, నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఆమెని కాపాడటం కోసం ఈ ఒక్క హత్య ఏంటి, ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ. నా జయంతి సంతోషంగా ఉండాలి. హీఈస్ హైలీ డెల్యూషనల్. అతను చెప్తున్న విషయాలన్నీ ఊహించుకొని చెప్తున్నవే. నిజంగా జరగలేదని తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చూడ్డానికి నార్మల్గా బిహేవ్ చేస్తాడు, బట్ హిస్ యాక్షన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇప్పుడే చూశారుగా. ఐ రికమెండ్ ఇమీడియట్ ట్రీట్మెంట్. స్టిల్ హీఈస్ వెరీ డేంజరస్. మీరు పేపర్స్ రెడీ చేయండి. ఐ విల్ సైన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. అతని యాక్షన్స్, దానికి కాంట్రాస్ట్గా అతని డీప్ సైలెన్స్, వెరీ వియర్డ్. కార్తికేయ, సార్. ఐ థింక్ కేస్ ఈస్ క్లోజ్డ్. కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు సార్. వాడేనా? తెలీదు, కానీ వాడికి కనిపించకుండానే వచ్చాను. ఎవరు? మీటర్ రీడింగ్ అమ్మా. కమినీ 2 సంవత్సరాలుగా ఏడిపిస్తున్నావే. నాకు దక్కకపోతే ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు. చెవాగేగి సాలి మర్. ఎక్కడికి వెళ్తావే?